వస్తుంది. మీరు ఒక వ్యక్తిని నమ్మండి, ఆ వ్యక్తి ఏం మీ ప్రయాసం మీరు బాగుండాలని కోరుకుంటారు తప్ప ఆశించి కాదు. ఆశించడం ఏం లేదు. మీరేమన్నా ఇచ్చారా ప్రసాద్ గారికి? మీరేమన్నా ఇచ్చారా ప్రసాద్ గారికి? ఏమన్నా ఇచ్చారా? ఇప్పటి వరకు ఏమన్నా ఇచ్చారా? ఏమి లేదు. ఆయన ఇచ్చండి ఏమన్నా మీకు? ఆయన ఏమిస్తుంది? ప్రసాద్ గారు ఇప్పుడు ఏమి ఇచ్చింది మీకు? వాటర్ ట్యాంక్ వేయించిండా? మాలాంటి వాళ్ళు ఇప్పిస్తే మీకు భోజనాలు బట్టలు అన్ని ఇప్పిస్తుండా? మరి ఎవరిని ప్రేమను పెట్టిందంతా? అన్ని ప్రసాద్ ద్వారా నడుస్తుంది. ఆయనకి ఎవరు దేవుడు ఇస్తాడు. అన్ని ఆయనే, నేను కాదు. అన్నిటికీ మార్గం కలగజేస్తుంది ఆయన, సరళ చేస్తాడు మార్గాన్ని. కాబట్టి ఆయన ప్రయాసం గుర్తుపెట్టండి. ఎందుకు ప్రయాసపడుతున్నాడు? అదే ప్రయాస పక్క లోపల డబ్బు సంపాదించుకుంటే చాలా డబ్బులు వస్తాయి. కానీ అన్నింటి ముఖ్యంగా ఏంటంటే మీరు బాగుండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ప్రభుని తెలుసుకోవాలి అన్న ఆలోచనతోనే ఇంత ప్రయాసపడుతున్నారు. అది ప్రభు ప్రేమ. కాబట్టి వినండి, దేవుని మాటలు వినండి. ఇంకా దేవుడు సమృద్ధిని ఇస్తాడు. మీకు ఏది కావాలో సమస్తాన్ని ఇస్తాడు. అట్లనే దేవుడిని నీకు ఏదైతే అవసరం మాకు లైట్లు లేవు, నీళ్లు లేవు, మాకు దారి లేదు, కూర్చోండి. పరలోకమందున్న మా దేవా, యేసు ప్రభువా, నీవు మాట్లాడే దేవుడవు, నీవు పలికే దేవుడవు, అవసరాన్ని తీర్చేవాడవు. మాకున్న బాధను, మా అవసరాలను నీకు చెప్పుకుంటే వినే దేవుడవు. అయ్యా, మా అవసరాలు ఏమిటో, మా ఇబ్బందులు ఏమిటో, మా ప్రతిది కూడా నీకు తెలియపరుచుకుంటున్నాము. మా అవసరాలను తీర్చండి, మాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మా బిడ్డలను కాపాడండి, మా బంధువులను కాపాడండి, మా గూడాన్ని కాపాడండి, ఇక్కడ ఉన్న వారందరినీ కాపాడండి. ప్రభువు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. కరెక్టే కానీ మరి వాళ్ళకి అలవాట్లేదు కదా. అలవాట్లే ఉంది. యేసయ్యా నువ్వు మాట్లాడే దేవుడు వంటగా అని చెప్పేసి ఖచ్చితంగా మీ అవసరం అవన్నీ మీకు వచ్చేస్తాయి. అర్థంగా అన్ని వచ్చేస్తాయి. ఇబ్బంది అంటే అన్ని హ్యాపీ, అన్ని సక్రమంగా జరిగిపోతాయి. ఓకేనా? ప్రార్థన ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీ 4 స్తోత్రాలు. బిడ్డలను బట్టి నీ పాసంలో ప్రార్థిస్తున్నాను. బిడ్డలకు అవసరం మీరు ఎదుగున్నారు. అయ్యా మీరే తండ్రి, మమ్మల్ని కాయవాడు, మాకు సహాయం తెచ్చేవాడు. అయ్యా ప్రతి బిడ్డ నీ బిడ్డే. ఏ బిడ్డ నశించిపోవటం నిశ్చితం కాదు, ఏ బిడ్డ బాధపడటం నిశ్చితం కాదు. అయా నీ చిత్తంలో ఈ బిడ్డలకున్న ప్రతి అవసరం మీరు తీర్చండి. అయా యథార్థ హృదయంతో వాళ్ళు అడుగుతున్నారు. అయా మీరు అయా ద్వారాలు తెరవండి, మీ కృపను ఈ బిడ్డలకు దయచేయండి. ఇంకా తండ్రి ఈ బిడ్డ నీ గురించి తెలుసుకోవడానికి, ఇంకా తండ్రి డెవలప్ అవడానికి సహాయం దయచేయండి. వీళ్ళ ద్వారా ఈ యొక్క గూడాలు, అనేక గూడాలు తండ్రి ఇంకా ఎడ్యుకేట్ అవడానికి, ఇంకా నీ గురించి తెలుసుకోవడానికి మీ సొంత అంగీకరించారు కృప చూపించండి. దీనికి ఎవరినైతే లేవనెత్తారో బిడ్డలు కూడా తండ్రి లేవనెత్తి తండ్రి ఈ సోలార్ యొక్క లైట్లు అందిస్తాను కృప చూపించండి. సంపూర్తిగా తండ్రి ఈ గూడెం విషయం నెరవేర్చండి. మరీ ముఖ్యంగా దీనికి ప్రయాసపడుతున్న ప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకో, ప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకో. అబ్బాయి ఇంకా ఆత్మీయ బలపరచండి. మీ చుట్టూ సంపూర్తిగా వాళ్ళ సంఘాల విషయం, వాళ్ళ విషయం నెరవేర్చి తద్వారా మీరే మహిమ ఘనత పొందమని రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఓకేనా? దేవానికే స్తోత్రం. అవునయ్యా, దేవా దేవానికే స్తోత్రం. ఆమేన్. దేవా దేవా స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా.
నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నువ్వు నా తోడు ఉన్నవయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. అవునయ్యా, నువ్వు నాలోనే ఉన్నవయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కలిసి పాడదాం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా